మధ్య అంతా పాడు చేస్తుండు తెలంగాణ ఏమైనా చేస్తుండే వాడు ఎత్తుకపోతుండే అంతా పొల్లు ఈ పోరాడు ఎటుపోయిండో ఏమో ఆ ఉపాసాలు లేపాయే ఏం చేయకపోయే అడుకొస్తానని అడకరాకపోయే పోరాడు ఎటుపోయిండో ఏమో వారు ఎటుపోతున్నా ఏం చేస్తుండే ఏమో సొప్పకొస్తున్నట్టుగా పోయి వస్తా ఆ పైసలు ఇచ్చిండా ఇయ్యలేదా మరి పోయి అడగాను అవుతాం. ఏం చేస్తున్నావురా సొప్పకొస్తున్నావా? ఏంటమ్మా ఆవు పైసలు అడగరావాలి అడుగు పోదాంపా. ఆవు పైసలు 2-3 రోజులకి ఇస్తాను. 2-3 రోజులకి ఇస్తాను. ఇంకా 2-3 రోజులు ఇన్ని రోజులా ఆయన మీద ఉంటే మనకే వస్తుంది నడు 2-3 రోజులకి ఇస్తాను. తీకి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు తొందర పోవుడు ఆయన దానికి వద్దు పాప ఆడుకోదాంపా తెద్దాంపా. మనకేమిటికైనా అవసరం వస్తాయి ఆ పైసలు ఆయన మీద ఉంటే మనకే వస్తుంది. మొన్ననే కొట్టించిన మావు మొన్న కొట్టించినా సరే ఆయన ఇస్తాన్న టైంకి మనం పోయి అడగాలి. అమ్మా ఇప్పుడే పోతే ఇజ్జత్ పోతుంది. ఏమి తెలియదు మన పైసలు మనం ఆడుకోనికి ఇజ్జత్ ఆయన ఏమంటాడు ఎరికైనా పోతే అడ్డమైనోడు 2 రోజులే నాకు రావయా అని మాట్లాడతాడు. మనం ఆడుకోదాంపా. ఇప్పుడు వద్దు అమ్మ రేపు పోదాం తీ. రేపు మళ్ళీ ఇంకెన్ని రోజులు ఆయన చేస్తావు? 2 రోజులు అయినాక రా అన్నాడు. 2 రోజులు అయిపోయింది రా సిగ్గు లేదు ఆడుకోదాంపా. అమ్మా నా మాటినే ఇజ్జత్ పోతుంది. ఏమి తెలియదు మన పైసలు మనం ఆడుకోనికి ఇచ్చేది ఆయన ఏమన్నా పుణ్యానికి ఇస్తున్నా మనకు మన ఓటుకపోయిన పైసలు ఇచ్చేదానికి. కొట్టి 2 రోజులు అయింది. ఆయన పాలు కూడా ఎట్లా వస్తున్నాయి ఏందని అంతా చూసినాక అది మంచిగా ఉందా అసలు మనం ఏమన్నా మోసం చేసి ఇచ్చినామా అనుకుంటుండ ఆయన. మంచిగా కాదా అని చూస్తా అని 2 రోజులు ఆగమన్నాడు. మరి ఇంకా 2 రోజులు ఆగదామంటావా? 2 రోజులు ఆగమంటుండ ఆయన. మరి ఇప్పుడు ఆగదామంటావా పోదామా? ఆగుదాం 2 రోజులు. ఆవిడు వీడు అవన్నీ మాట్లాడకు నువ్వు ఫస్ట్ నాడు వద్దామా 2 రోజులు ఆగదాము. ఏం కాదు నాడు. ఇప్పుడు అమ్మ ఊర్లో ఎవరికైనా ఎప్పుడు చదివుతుంది ఎవరు చెప్పేది చదివి మనం ఏమన్నా దొంగతనం చేస్తున్నాం నాడు మన పైసలు మనం ఆడుకోని. 3 రోజులు ఆగినా అది వేరు. ఫోన్ చేసినావా మరి? ఫోన్ చేసినా ఫోన్ ఎన్నిసార్లు చేసినా ఫోన్ లేపుతలేడు. ఇక ఫోన్ లేపుతలేడు అంటే గన్నే తెలుసుకో ఇక ఆయన ఎంత దొంగనో ఇచ్చేది ఇయ్యంది. ఆయనకి ఏమైనా పని ఉందేమో అందుకే లేపుతలేడు. అట్లా ఒకసారి లేపడు చూడడు 2 సార్లు చూడడు. ఊరికే చేస్తే కూడా లేపడా? 80,000 రూపాయలు రా. 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు. ఎవరు నమ్మటట్లేదు ఈ రోజులల్లా. నడువు పోయి ఆడుకోదాంపా. ఆయన ఇస్తాడో ఏడో ఇప్పుడు ఉన్నాయో లేవు ఆయన తన ఫోన్ అయితే పోదాంపా. మనం అడిగితే తెలుస్తుంది. మనం ఆయన ఫోన్ లేకపోడు ఆయన ఆయుధాలు పెట్టుడు మనం సపరేట్గా ఉండొద్దు. పోయి అడగాలి. ఊర్లో ఇద్దరు పోతుంది రా ఆవులు కొట్టుకుపోతుండట పాలు పెట్టుకుంటుండట ఇస్తలేడట. అంతేనా? తెచ్చుకుందాంపా నాడు. ఆవు తెచ్చుకుందామా? ఆవు అయితే ఆవే పైసలు అయితే పైసలు. మరి ఇప్పుడు ఆయన ఏది ఇస్తాం? సరే అడుగుదాంపా. ఆయన ఏమి ఇస్తాడో మనం ఏం తీసుకుంటామో. 2 రోజులు ఆగంటే నువ్వు వినవా? ఆయన ఏమో ఆవన్న కొట్టుకొచ్చుకున్నాం కానీ పైసలు అన్న ఇస్తాడు ఆవన్న ఇస్తాడు. అంతే అంటావా? అడిగి పోతా. నువ్వేం మాట్లాడకు. నేను సప్పుడు చేయకు. నేను నేను అడుగుతా. సరేనా? సరే మళ్ళీ నువ్వు ఆయన ఏమనకు. సరే ముందే నేనెందుకు అడుగుతా? తొందర పడి నువ్వు ఆ డౌలే మాట్లాడు. నేనేమన్నా ఆయన మంచిగా ఇస్తే నేను ఎందుకు అడుగుతా? వస్తే పాండనా నమస్తే. కాదే ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేవుగా. ఇక ఫోన్ లేపాలంటే ఎన్నో ఫోన్లు వస్తాయి. ఇక ఏ ఫోన్ అనుకోని సప్లై కాడ వాడే చూసుకుంటాను. నేను ఫోన్తో నాకేం పని చెప్పు. ఏంది ఇద్దరు కలిసి వచ్చింది ఎంత మీ? నువ్వు ఫోన్ లేపవా? ఈ ఫోన్లు ఎప్పుడు సల్లకుండా ఫోన్ అంటే నా ఫోన్కి ఏం పని చెప్పు. నాతో పని మీకు ఏమైనా పని ఉంటే ఫోన్తో ఏం పని? నువ్వు ఆవు పోయి ఇప్పటికి ఎన్ని రోజులకు వస్తుందమ్మా? ఎన్ని రోజులకు వచ్చే ఉంది అంటే ఆవు కొట్టుకుపోతే ఏమైనా ఏమైనా ఆవు కొట్టుకుపోతే ఏమైంది? మరి ఇప్పుడు గాయని పైలకేనా మీరు ఇంత బాధపడుతూ వచ్చి? గిన్ని రోజులు పాలు పెట్టుకుంటున్నావు పైసలు ఇస్తావు. పెట్టుకుంటావు ఆవుని పెట్టుకో. అరే పైసలు మాకన్నా కొట్టియాలి. నేను ఆవు పైలు ఇస్తా అని చెప్పి ఇయ్యలే. ఎన్ని రోజులు అయితే అంటనే ఉన్నావు. పాల పైసలు వసూలు కావుతా సరిగా ముళ్ళే ఉగ్రా దాన్ని మీకు ఇయ్యాలంటే నేను కూడా టైం పడుతుంది. అవసరం ఉండయా? అవసరం ఉంటే అప్పుడే ఉండాలి. ఆవు కొట్టుకోపోయినప్పుడు ఏం చెప్పినావు? 4 రోజులకి ఇస్తాను. 2 రోజులే అన్నావు. 2 రోజులే నేను పాలు కూడా వెండుకుంటా. ఎట్లిస్తావు చూస్తా ఆవుని. మరి మంచిదాం తురా చెడ్డదాం తురా అంటివి. రోజు పాలు వెండుకుంటేవి. ఆ పాల కింద కూడా పోస్తూనే ఉన్నావు అమ్ముకుంటూనే ఉన్నావు. మరి మాకు పైసలు మరి నేను మొన్న చెప్తే 2 రోజులకి ఇస్తాను. 4 రోజులు అయిపోయింది. ఏడా మొన్న నిన్న 2 రోజులు 4 రోజులు అయింది. అరే ఇస్తుంది లొల్లేందుకో మీకు దాని పైలకు ఉరుకొచ్చు మన ఏదో అది పోయినట్టు. ఇట్లా అంటే మా అమ్మ అప్పుడే ఏం చెప్పింది మీ అమ్మ? మస్తు చెప్తా. మీ అమ్మకి ఏమైనా పని ఉందా? అందరి దగ్గర గిట్ట అనుకుంటున్నావు ఇస్తావు పైసలు. అరే పైసలు ఇప్పుడు ఇస్తాం వెళ్ళగా. మా పైసలు మాకు ఇచ్చాయి లేకపోతే మా ఆవును మాకు కొట్టి. ఆవులే కొట్టించి ఏం లేదు మీరు. ఇంకెప్పుడు ఇస్తాడు? పైసలు ఇస్తాం. ఈ పైసలు ఇస్తా ఇయ్యనట్టు లేను. ఇంకొక 4 రోజులు కావాలి. ఇప్పుడు లేవు. 4 రోజులు కాదు. ఏమో 4 రోజులు ఇంకా 4 రోజులు పనుగాడా
పని అందరికి ఉంటుంది నీ ఒక్కరికి నాకు కూడా పని ఉంది నేను వాళ్ళు చెప్పుకుంటున్నా మరి నువ్వు ఆవు అంటే అప్పుడు ఇట్లా మాట్లాడినావా అవును నువ్వు అప్పుడు మంచిగానే మాట్లాడినా ₹1 నువ్వు భయా నీ ముందుకు నమ్మి నీకు ఆవును కొట్టించిన దొడ్లకెళ్ళి కొట్టిస్తే నేను ఏనంటున్నా భయలు ఇప్పుడు ఆవు మరి ఆవన్న కొట్టుకపోతాం మరి పైసలు ఇవ్వకపోతే ఆవు ఏం లేదు తర్వాత అయ్యాలా ఏందనుకున్నావు శుక్రవారం ఆవు గిట్ట కొట్టి నాకు తెలియకుండా మా వాళ్ళ దగ్గర కొన్నావు ఆవు కొంత ఏమైంది మరి ఇప్పుడు కొంత ఏమైంది అట్లా మాట్లాడక మోసం ఏం చేయలేదు బాదాపుగా పాలు ఇస్తా అని చెప్పినా బాదాపుగా ఇచ్చినా కొన్ని చట్మా ఇచ్చినా కొట్టుకొచ్చినా ఎవరికన్నా చెప్తే ఇచ్చేది పోతే ఉంచుతారు చేస్తా మీ ఎవరే ఉంచారు మీకు ఎవరు చెప్పుడు 2 రోజులు వారం దగ్గరికి మీరు ఎవరు చెప్పకురి ఇస్తా గాని చెప్తా అందరు చెప్పినా అనుకో రూపాయి అయ్యా ఆవును కొట్టియా మీ ఇచ్చిన పని కూడా ఫస్ట్ ఆవు మేము ఆవు తీసుకోవాలి ఆవు ఏం ఇప్పేది ఏం లేదు కథలు పడుతున్నావు ఏంటా మీ ఇప్పుడు అవసరం లేదు నీకు ఇస్తాను చెప్పిన నీకు పైసలు మరి 4 రోజులకి ఇస్తా పో మరి ఆవు కొట్టుకోపోతాం ఆవు కొట్టుకుపోయి ఏం లేదు రోజు పాలు విండుకుంటే పాలకి ఎంత కూడా వస్తుంది ఏడ పోసిన దాని పాలు ఇంకా చూస్తున్నా చెప్తే ఇజ్జత్ కూడా ఉండదు ఊర్లో గుర్తు పెట్టుకో ఎవరికేం చెప్పకు నీ మా అమ్మ అంటేనే ఉంది నువ్వు ఊర్లో మీ అమ్మకు మీ అమ్మకు ఇప్పుడు ఏం లేదు మాకు పైసలన్నీ కావాలి అరే పోమ్మా పో ఆవులేమో ఇస్తాం పో నేను ఆవు పెట్టుకొని మా పైసలు ఇవ్వవు ఆవును కొట్టి పద్ధతేనా ఆయనది పద్ధతి మంచిగా ఉన్నది కాబట్టి 2 రోజులు టైం పెట్టా ఇవ్వండి అమ్మడి ఇట్లా చేస్తే ఊళ్ళో పాలు ఏర్పడిస్తే ఇంకా చూడలే నేను 4 రోజులు టైం పెట్టా 4 రోజుల నుంచి నీకు పాలు ఏర్పడిస్తుంది ఏడా ఒక్క సందకి వెళ్ళి కొన్నే వస్తున్నాయి ఇంకో సందకి వెళ్ళి చెప్పుకోపో ఇస్తా పో నేను ఈనాట్లో ఇస్తా పో కాదనేది నేను కరెక్టే మాట్లాడి ఆవు కొట్టిస్తావా లేదా ఆవు కొట్టేదా 4 రోజులకి ఇస్తా కిలోనాడా ఎట్లా అమ్మినవు ఆవు నాకు తెలియకుండా ఎంత మోసం చేసిండో చూడు నిన్ను చూసి ఇట్లా చేస్తారా నీకేమైనా ఉందా ఓమా మీరు ఎట్లా కొట్టించినావు మా వాళ్ళ తెలియకుండా నేను నమ్మి ఆవు కొట్టించిన నీకు నేను 2 రోజులకి ఇస్తాను చెప్పినా కదా 4 రోజులు అయింది అరే పోయిన రోజులు ఇప్పుడు 2 రోజులకి ఇస్తాను చెప్పినా ఇప్పుడు ఆవు కొట్టిస్తావా లేదా కొట్టియా ఇస్తా నేను పైన ఇస్తా పాలు వింటుకుంటుండు అమ్ముకుంటుండు అంతేగా ఇక మనలో ముంచిండు ఏం ముంచలే మిమ్మల్ని ముంచనే పెద్ద నిన్ను చూసి ఇక చిన్న చూసి ముంచిండు ఎందుకు ముంచో ₹80,000 అన్న రూపాయి కాదు ₹2 రూపాయలు లేకుండా మీ పైసలు మీకు తెచ్చిస్తా ఆవు చూడగో ఆవు పాలన్నా విండుకొని మొత్తం పిండి దాన్ని బక్కా చేసినట్టు నువ్వు ఏం బక్క విన్నా పెడుతున్నావా గడ్డి ఏమైనా మేత వేస్తున్నావా ఏమన్నా లేదు గడ్డి ఉన్న కాడికి వస్తున్నా మోతాదు ఏమేస్తున్నావు అయ్యా ఊర్లో మొత్తం ఆవులు కొట్టుకొస్తున్నావాట 2 రోజులు అంటున్నావాట పిండుతున్నావాట కదా మళ్ళా మీ ఆవు మీ ఆవు పాలు చచ్చిపోయింది ఇక ఇది కూడా బక్క చేస్తాడు మళ్ళీ మనది మనకు కొట్టిస్తాడు నీతో లొల్లి పెట్టుకోవాల్సుకోలేను చూస్తా వాళ్ళని పిలిచి అడిగినాక లెక్క ఇప్పుడు నీకు ఏం ఆవు ఓ అయినా ఇదేమో అది చేస్తురు గడుకోసారి ఇప్పుడు ఎవరిని పిలిచినా నీ ఇజ్జతే పోతుంది అరే ఇజ్జత్ పోయింది ఇద్దరు పోయింది ఇప్పుడు ఏమన్నా నేను అది ఒక సలకెళ్ళి పాలు వెళ్తాను ఇంకా 4 రోజులు కావాలా అది చూడాలంటే నేను అందుకే చెప్పు వీళ్ళు మొన్న ఆవుని అంతా తీసుకునే ఒక సన్నకెళ్ళి వెళ్తున్నా ఒక సన్నకెళ్ళి వెళ్తలేదు ఇంకా 4 రోజులు కావాలి పాలు దిగాలన్నా దిగుతా చూద్దామని నేను చూసిన పాలు కడదామని వెళ్ళండి ఎప్పుడు వెళ్ళదు కదా మరి అదే ఇంకా 4 రోజులు కావాలని చెప్తే వాళ్ళు నువ్వు పెడుతున్నారు కనుకోసారి వచ్చి కాదే ఆవు దొడ్లుండే మా అమ్మ తెలియకుండా ఇంట్లో ఎవరు తెలియకుండా నేను ఆవు కొట్టించిన ఈయన నమ్మి కొట్టించిన ₹1 భయాన కూడా తీసుకోలే నేను ఆ కొట్టినప్పుడు కూడా ఏం చెప్పిండు అంటే నాకు 2 రోజులు చూస్తా పాలు ఎట్లా ఇస్తుందో ఏందో చూస్తా అది మంచిగా ఇస్తే నేను ఉంచి కూడా లేకపోతే నీ ఆవు నీకు ఇస్తా అని అన్నాడు పాలు మంచిగా ఇస్తుంది ఇప్పటికి 4 రోజులు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు పైసలు ఏమంటే పైసలు ఇస్తలేడు ఆవు కొట్టి ఏమంటే ఆవు కొట్టిస్తలేడు పద్ధతేనా మీ అమ్మకి తెలియకుండా నువ్వు ఎట్లా అమ్ముతారా నువ్వైనా కానీ ఈ ఆవు ఇక వద్దు అని చెప్పి అమ్మిన వద్దు అమ్ముకోవడం మళ్ళీ ఇప్పుడు ఆడు పైన ఆవులో రూమ్ లో పాలు వెళ్తాడు అనమాట మావ మా కొట్టి ఏమంటున్నామే అరే ఒక దానికి వెళ్తున్నా ఒక దానికి వెళ్తలేదు ఇలా కూడా మావ మా కొట్టి ఇంకా 4 రోజులు చూస్తా నచ్చుదానికి నచ్చదు రావు ఇంకా 4 రోజులు చూస్తూనే చూసినావా ఇంకా 4 రోజులు చూస్తా పట్టుకొచ్చావరా ఇప్పుడు 2 రోజులు అన్నాడు 2 రోజులు చెప్పింది పావుల పంచాయతీ ఎప్పుడు పంచాయతీ ఏంద్రా నీ పద్ధతి ఎప్పుడో పంచాయతీ సరే మంగమ్మతోటో పంచాయతీ సరే ఫోరతోటో పంచాయతీ తొవ్వల పంచాయతీ ఏం పంచాయతీ అనేది ఆవును అమ్మితే అది చెప్పి ఫెయిలైంది నీచేదే పోతుంది ఇవ్వాలి ఏం లేదు
అట్లా ఇస్తాను గంట చెప్పి కాదురా, నీకు నచ్చితేనే ఉంచుకో లేకపోతే నాకు అన్నాను ఇచ్చేయ్. లేకపోతే పైసలు ఇవ్వాలి వెళ్ళిపోయి రేపు పెడతాను లేకపోతే వెళ్ళి పెట్టు ఇస్తా పో, ఇంకా 4 రోజులకి ఇస్తా అన్న. ఇగో అన్న పాలు వెళ్ళినప్పుడు మరి ఆవు ఎందుకు నాకు ఇచ్చేయమని మరి అరే నేను అదే అడుగుతా మరి చూస్తున్నా ఇంకా సేపు అరే నీకు నచ్చుతాను అడగరా ఇంకా 2 రోజులు ఇస్తా, ఇంకో 2 రోజుల కన్నా ఆ? ఇంకా 2 రోజులు చూద్దాని. మరి అలబాయిలకి ఇస్తావా ఆ 2 రోజులు అయినా గల పైలు పడేస్తాం, మనకు అవసరం లేదు. ఇయ్యకుటే ఇయ్యకుంటే నీ ఆవు నీకు అరే మరి నా మాట మీద నేను దోలిస్తా మళ్ళీ ఆ పొలం మరి అడగలేదు ఇవ్వకుంటే ఏం చేస్తావు అదే అడుగుతా మరి పైసలు ఇవ్వకుంటే నీ పైసలు ఇవ్వకపోతే ఆవు కొట్టిస్తా పో. చూసినావా మరి అట్టుంటావురా మరి ఇవ్వకపోతే మరి అట్లా కాదు కదా పాలు వారం పాలు వినుకుంటుండు లెక్క అది కాదు పాలు పైసలు వినుకుంటే దానికి ఓదానికి వెళ్తుంది, ఓదానికి వెళ్ళి ఇస్తుంది. ఇక నాకే నీ పాలు ఏం చేస్తుండే ఎరికేనా ఊర్లో అందరూ ఆవులు తెస్తున్నారట. ఇవ్వకపోతే నీకు ఇది ఇచ్చేద్దాం కానీ నువ్వు కట్టేసుకోకపోతే దాంతో పారాది ఆ, అరే మంచిగా చూసి పిట్టి పెట్టినా దానం పెట్టినా అన్ని పెట్టినా ఆ. వీళ్ళు గడికోసారి వస్తుంటే పోతున్నారు, ఊరికి అడుగుతున్నారు. మన పిచ్చకోమలు వెళ్ళట్టు ఏమాయ భాషలు నువ్వు ఆయన పెట్టినప్పుడు అడుగుతున్నావు. అరే ఇస్తామమ్మా, ఆవు పాలు అది తీసుకోవాలి. ఇస్తాను శివ ఇస్తానాడే. ఇవాళ ఇస్తలేరు. ఫోనే లేపుతలేడు సమాధానం అనే చెప్పాలా ఫోన్ లేపు. ఫోనాలు లేపి సమాధానం ఏం ఫోన్ లేపాలి నేను చెప్తాను 4 సార్లు లేదు ఏమనుకుంటారా ఇజ్జత్ వదరా ఇచ్చితే ఇస్తాం మెల్లగిస్తా అని చెప్పాలి. ఇప్పుడు మాకు పైసలు ఇస్తావా లేదా ఎవరు నువ్వు నీ బాయలా ఆ. నేను ఏనంటలేదు. ఏ శివ అది ఏమంటుడు ఇజ్జతే ఇజ్జతే అంటే ఏమన్నాడు ఇంకో 2 రోజులకి నీ ఆవును కొట్టుకోపోతావా నువ్వు ఏం చేస్తావురా నువ్వు నేను ఆవు అటు పైన కొట్టుకోవాలి లేకుంటే నీ ఆవుకునే వారే అవునా కొట్టినా పైసలు చెప్పాలంటే మళ్ళీ ఆవును కొట్టిస్తాను నీతోని కాదు కానీ ఆవు నాడు ఆవు పైసలు ఇస్తా అంటే ఆయన చెప్తా ఇలా కొడతా అరే ఇంకా 2 రోజులకి ఇస్తా పో లేకుంటే చూసినావా అనే పద్ధతేనా ఇది? ఇస్తావారా మరి పైసలు ఇస్తావురా నేను ఏం చెప్తున్నా ఇంకా 2 ఇప్పుడు రోజులు అట్ట కాదురా ఇస్తా పైసలు ఎందుకు ఇస్తాను లేకపోతే ఆవుని- లేకపోతే ఆవును కొట్టిస్తా అంటే ఇప్పుడు కొట్టుకోపోతారా ఇంకా 2 రోజులు అయినా ఇస్తా అని చెప్పినా కానీ పైసలు ఇస్తావా అప్పటికి ఎట్లా అయితే 2 రోజులు మళ్ళీ అయినా అట్లాగే పోతే ఎలా అవుతుంది కదా నమ్మకం లేదు నా మీద ఆవు కొట్టి అరే ఏమని? కొట్టుకోపోరా ఏ ఆవు ఏ వద్దురా. అట్ట కాదురా, మరి 2 రోజులకి ఇస్తానని చెప్తా ఆవు కొట్టి రావు నాకు ఈ సపడండి ఎప్పుడో లొల్లి. మా గొడ్డు కొట్టి కొట్టుకోపో అరే సిగ్గు తప్పినోడా అవును అమ్మితే 4 రోజులు పాలు విందుకున్నాడు కథ మళ్ళీ ఇంత దొంగవని అనుకుంటే నేను కావే కొట్టపోదు బిందెలు